Hello, yo, what's up guys? Welcome back to the channel again after a long time. Hope you guys are doing great. చాలా డేస్ అయింది వ్లాగ్, మెయిన్గా వ్లాగ్స్ పెట్టి కూడా ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నా. అండ్ సారీ ఫర్ దాట్. అండ్ రీసెంట్గా నేను ఐపీఎల్ చూడడానికి వెళ్ళానని మీకు తెలుసు. అండ్ చాలా మెంబర్స్ అడుగుతున్నారు మ్యాచ్ వ్లాగ్ ఏమైంది అని. అండ్ ఆ మ్యాచ్ ఏమైందో కూడా మీకు తెలుసు. ఇట్ గాట్ అబాండెడ్ డ్యూ టు ద రెయిన్. ఒక టాస్ కూడా పడలేదు. నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడికి వెళ్ళాక లైక్ ఫ్యాన్ జెర్సీస్ కలెక్ట్ చేసుకొని ఆ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. చేశాను కూడా. ఫ్యాన్ జెర్సీస్ తీసుకున్నాను అండ్ మేము కార్లో కూర్చున్నాము, ఉప్పల్ స్టేడియం సైడ్ వెళ్తున్నాము. సడన్ సర్ప్రైజ్, అసలు వర్షం పడింది. మేము ముందరికి వెళ్ళాక ఉండదులే మరి అంతా అనుకున్నాము, బట్ చుక్కలు చూపించింది వర్షం అయితే. ఈ వర్షానికి ఆడగానే పోతావు, ఏమని మ్యాచ్ చేస్తావు? అండ్ అక్కడికి వెళ్ళాము, పార్క్ చేశాను బైక్ని, కార్ని అయితే పార్క్ చేసేసి వెళ్ళామన్నమాట బై వాకే. అప్పుడు లైక్ స్మాల్ డ్రిజ్లింగ్ అవుతుంది అంతే, చిన్నగా. వెళ్ళొచ్చులే ఆగిపోతుంది వర్షం అనుకున్నాను. కానీ లైన్లో నిలబడినామన్నమాట. వాళ్ళు 4:30 వరకు అలౌ చేయలేదు, 4:45 వరకు లోపలికి అలౌ చేయలేదు అనమాట. మాది 8th గేటు. ఎంత డిస్టెన్స్ ఉందంటే కనీసం ఒక ఇక్కడ నుంచి ఆ ముందర ఒక బైక్ వెళ్తుంది కదా, అంత ఆ ముందర బైక్ అంత డిస్టెన్స్ ఉందన్నమాట. నిలబడినాము. స్లోగా వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను ఏమనుకున్నా అంటే మొబైల్ తీసి ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్దాం అనుకున్నాను. బట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే అసలు వర్షానికి ఇంకా తడిచిపోయాం మొత్తము. ఆల్మోస్ట్ ఒక 5:15 వరకేమో బయటనే నిలబడినాము. ఫుల్ రెయిన్, క్రేజీ. అసలు బైక్ ఇట్లా ఫోన్ బయటికి తీసి ఇట్లా చెప్దామని కూడా లేదు, ఫోన్ తడిచిపోతుందనే భయం నాది. ఫస్ట్ పక్కన వాళ్ళు కూడా బ్రో ఎందుకులే బ్రోక తడిచిపోతుంది, అవసరమా, లోపలికి వెళ్ళి కనుక తీసుకొచ్చిలే అది ఇది అన్నారు. సరేలే అన్నాము. ఆల్మోస్ట్ ఒక 1/2 an hour 40 minutes తర్వాత లోపలికి అలౌ చేశారు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ బ్రో. మొత్తానికి వచ్చేసాం, లోపలికి వెళ్ళి చూద్దాం. మ్యాక్సిమం అవ్వదు అనుకుంటున్నా, వీ డోంట్ నో ఎలా అవుతుందా. ఇది సిచ్యువేషన్. మ్యాచ్ జరిగితే కంటిన్యూ అవుతుంది బ్లాగ్, లేదంటే కష్టం. పోదాం, దిగాలే కదా, చూడు వర్షం నీళ్ళు. అండ్ దాని తర్వాత కూర్చున్నాం. అబ్బా 7:30 అయింది. క్లియర్ స్కైస్, ఆల్ సెట్. మొత్తము కవర్స్ అన్ని రిమూవ్ చేశారు. మొత్తం గ్రౌండ్ స్టాఫ్ వచ్చి అంతా క్లీన్ చేస్తున్నారు. బట్ సడన్గా ఏమైందో తెలియదు. అదంటారు కదా లైక్ వానదేవుడు ఎలా అయిపోయినాడంటే एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ओ भाई मारो मुझे, मारो मुझे. అలా అయిపోయింది. సడన్ గా మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్లేయర్స్ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. భువనేశ్వర్ కుమార్ వచ్చాడు ప్రాక్టీస్ చేయడానికి. మొత్తం సెట్ చేస్తున్నారు గ్రౌండ్ అయితే. అదే ఇక్కడ పోయినాడు క్లాస్ అని, అక్కడ బ్యాట్ పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఒక 5 minutes మేబీ టాస్ అవ్వచ్చు. ప్యాట్ కమిన్ మా సైడ్ వచ్చి లైక్ జెస్చర్స్ చేశాడు, హాయ్ అది అన్నట్టు. ఇంకా ఆల్ సెట్. ఒక 15 minutesలో టాస్ పడుతుంది, 20 minutesలో మ్యాచ్ స్టార్ట్ రా అనుకున్నాము. మళ్ళీ వానదేవుడు స్టార్ట్ చేశాడు మా దగ్గరికి. ఆల్మోస్ట్ అసలు స్టాప్ అవ్వలే అనమాట. స్లోగా డ్రిజ్లింగ్ వచ్చింది. మళ్ళీ స్టాప్ అవుతుంది అనుకున్నాము, కానీ అస్సలు. కానీ ఇంకా మధ్యలో ఇంకా చాలా ఫుల్గా పడింది రెయిన్. ఆల్మోస్ట్ ఒక 9 అవుతుంది. ఇంకా గ్రౌండ్ స్టాఫ్ అయితే ఆల్రెడీ మొత్తం సెట్, అసలు మ్యాచ్ జరగదని ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు ఉంటుంది కదా కెమెరామ్యాన్స్, వాళ్ళంతా కింద గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు కన్నా వెళ్తుంటే గట్టిగా అడిగామన్నమాట,
జరుగుతుందా మ్యాచ్ అంటే అన్న ఉండి జరగదు క్యాన్సిల్ అవుతుంది అని చెప్పాడు. ఐ మీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకా మేము మ్యాచ్ అయిపోయిందిలే ఇంకా వెళ్దాము అనుకుంటున్నాము. 8:40 8:50 అవుతుంది ఆ టైంలో అయితే. ఇంకా మ్యాక్సిమం 9:30 దాకా చూస్తారు. రెయిన్ తగ్గితే ఒక 10 ఓవర్స్ మ్యాచ్ అది ఇది అట్లా పెడతారు అనుకున్నాము. బట్ అస్సలు తగ్గట్లే. ఇంకా ఏం చేసేది ఉంది, ఇంకా వెళ్దాం అనుకున్నాము. బట్ కరెక్ట్గా అదే టైంకి డీజే వాళ్ళు ఉంటారు కదా, సన్ రైజర్స్ వాళ్ళు ఉంటారు కదా, సాంగ్స్ పెట్టి ఇట్లా లైక్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. సడన్గా ఎక్కడికి వెళ్ళకండి, వి హ్యాడ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ అది ఇది అని లైట్ షో అరేంజ్ చేశారు. క్రేజీ ఉండే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా మంది ఆ టైంకి వెళ్ళిపోదాం అనుకున్నాం. యాక్చువల్లీ నేనే మా వాళ్ళని చెప్తున్నా, వెళ్ళిపోదాం పా, వేస్ట్ మనము అది ఇది అనుకుంటా. ఎర్లీగానన్నా వెళ్తే ట్రాఫిక్ ఉండదు, తొందరగా వెళ్ళిపోవచ్చు అని. బట్ వర్త్ పెట్టిన 2500కి అదన్నా చూసి వచ్చాంలే. ఐ మీన్ గ్రౌండ్లోకి ఎంటలేను, నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ వెళ్ళాను. బట్ మా వాళ్ళు ఫస్ట్ టైం అనమాట. సో వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అన్నట్టు నేను ఉండిపోయాను. బట్ చాలా బెటర్ అనిపించింది. అండ్ 10 అవుతుంది, ఇంకా 10 o'clock ఇంకా మ్యాచ్ క్యాన్సిల్ అవుతుందని పక్కా ఫిక్స్ అయిపోయాము. సో అంతవరకు ఎంజాయ్ చేసినా చాలే అని రిటర్న్ అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇంకా కార్లో ఎక్కాము డైరెక్ట్ కర్నూలుకి నైటే. కానీ మా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. నేను ఫస్ట్ టైం కదా, నేను ఆల్రెడీ 2 times వెళ్ళాను, నాకు ఎలా ఉంటుందో కొద్దిగా తెలుసు. ఆల్మోస్ట్ ఒక 6 years అయిందిలేండి, రీసెంట్గా కూడా ఏం వెళ్ళలేదు. 2018 when I was in 10th class అనుకుంటా వెళ్ళాను. అండ్ ఇంకోటి వచ్చేసి 2016 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, 2018లో వచ్చేసి కేకేఆర్తో ఎస్ఆర్హెచ్. కానీ క్రేజీ ఉండే అప్పుడు మాత్రము. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం కాబట్టి చాలా డిసప్పాయింట్ అయ్యారు. మీరు చూసారు ఎలా అయిందో మ్యాచ్ అయితే. ఐ మీన్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఐ మీన్ నేను అసలు స్టోరీస్ కూడా ఏం పెట్టలేదన్నమాట. చాలామంది ఐ మీన్ నేను చెప్పింటా కదా, లైక్ పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను అనమాట ఇలా వెళ్తున్నానని. వాళ్ళు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారనమాట, వ్లాగ్ వస్తుంది మంచిగా, మ్యాచ్ వెళ్తున్నాడు కదా అది ఇదని. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఐ విల్ సీ నెక్స్ట్ టైం. అండ్ చాలా మందికి ఒక రిక్వెస్ట్, మ్యాక్సిమమ్ స్టార్టింగ్ 1 monthలోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు, ఎందుకంటే ఇలానే అవుతాయి. నేను ఎక్స్పెక్ట్ చేసే వర్షం పక్కా పడుతుంది అని. బట్ ఏం చేస్తాం, మేము వెళ్ళేటప్పుడు మాత్రం అసలు లేదు, అంత వర్షం లేదు, ఫుల్ ఏమంటారు క్లియర్ స్కై ఉంది. మేము లంచ్ చేసి బయటకు వచ్చాము, ఫుల్ డార్క్ అయిపోయింది, చుక్కలు చూపించింది వర్షం అయితే. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. జస్ట్ చెప్పాలనుకుంటున్నాను, చాలా మెంబర్స్ ఇట్లా మ్యాచ్ ఏమైంది వ్లాగ్ చేయలేదా అది ఇది అన్నారు. సో ఇలా అట్లీస్ట్ నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థం కాలేదు. ఉండేది 3-4 clips, దాంతో ఎలా చెప్పాలి అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఇందాక అఖిల్ కాల్ చేశాడు, స్టోర్ దగ్గరికి రా, స్టాక్ వచ్చింది, కొద్దిగా వీడియో తీసుకుందాము అంటే. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఎక్స్ప్లెయిన్ చేసేద్దాంలే ఎలా అయింది మా మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటూ వచ్చేసాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్. సీ ఇన్ ద నెక్స్ట్ vlog. Until then, take care. Bye.